నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వంశీ. నమస్కారం గురుగారు. స్త్రీ దోషం కానీ పితృదోషం కానీ చాలా మంది చాలా రకాలుగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ పితృదోషం అనేది ఎలా వస్తుంది? స్త్రీకి సంబంధించిన దోషాలు ఎలా వస్తాయి? దీనికి మీరు రెమెడీస్ ఏమైనా చెప్తారా? దీన్ని ఎలా పోగొట్టుకోవాలి వాళ్ళు? చాలా మంచి ప్రశ్న అండి. పూర్వం ఏంటి అంటే స్త్రీ లోహం వలన అంటే స్త్రీలను వ్యామోహించడము, స్త్రీలను అనుభవించడము, తర్వాత వదిలేయడము, లేకపోతే కొట్టడాలు, తిట్టడాలు, మన ఇంటి ఆడపడచ్చు అంటే ఇంటి అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కంట తడి పెట్టించడము, కన్న తల్లి కంటపడి పెట్టడము, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, ఆ ఇంటికి స్త్రీ శాపము అనేటువంటిది పడుతూ ఉంటుంది. తర్వాత ఈ పితృదోషం ఏంటయ్యా అంటే చాలా రకాలుగా వస్తుంది. ఒక్క రకంగా అని కాదు, చాలా రకాలుగా. అందులో మొట్టమొదటిది అకాల మరణము. తెలియని యొక్క రోగాలతో శరీరం బాధపడి మరణించిన, గుండెపోటుతో కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఆస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇలాంటి రోగాల వల్ల. తర్వాత మూడవది హ్యాంగింగ్, ఉరివేసుకున్న, పురుగుల మందులు తాగిన, విషాలు తాగిన, ఇవన్నీ ఏంటి అంటే పితృదోషాన్ని పరిగణనలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. దానికి ఎందుకనంటే ఇలా అకాల మరణాలు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో చూడండి, ఒకరి తర్వాత ఒకరు అకాల మరణం చేస్తూ ఉంటారు. దాన్ని ఆపడానికి ఈ మోక్షనారాయణ బలి అనేటువంటిది ఆచరించాలి. ఇంకొకటి, ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్న ఈ స్థితిగతుల్లో సహజంగా కూడా చాలా మందికి మోక్షనారాయణ బలి చాలా అవసరం. ఎందుకు అనంటే కొంతమందికి పిండ ప్రధానాలు పెట్టకపోవడము, మరణించిన తర్వాత తల్లిదండ్రులకు పిండ ప్రధానాలు సరిగ్గా పెట్టకపోవడము ఒకటి. రెండవది, మరణించిన 11 రోజులు అయిన తర్వాత నెలమాసికం వచ్చేటప్పుడు భద్రాచలం అని, కాశీ అని, అలా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి 11 నెలలు కలిపి ఒకేసారి పెట్టేసి వస్తున్నారు. దానివల్ల పితృదోషం వస్తుంది. ఈ పితృదోషం స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది అనంటే వ్యసనాలకు బానిసవ్వడము, వివాహం కాకపోవడము, వ్యాపారం వృద్ధి కాకపోవడము, అనుకున్న పనులు ఏది కూడా నెరవేరకుండా అలానే ఉండిపోవడము, ఎంతో ధనవంతుడు కాస్త ఒకేసారి బిచ్చగాడిగా అయిపోవడాలు, వివాహం కాకుండా, సంతానం కాకుండా ఎన్నో రకాల సమస్యలు వాళ్ళ ఇంట్లో సృష్టికర్త అయ్యి పునరావృతం అవుతూ ఉంటుంది. విన్నారా? అందుకోసం ఈ యొక్క దోష నివారణ చేసుకోవడానికి కోసం ఏంటి అంటే వాస్తవానికి మోక్షనారాయణ బలి అనేటువంటిది ఆచరించాలి. ఆచరించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ యొక్క దోష నివారణ అనేది జరుగుద్ది. అసలు ఈ మోక్షనారాయణ బలి ఎక్కడ చేయాలయ్యా అంటే వాస్తవానికి సముద్ర తీరంన కానివ్వండి, నదీ తీరంన యందున కానివ్వండి ఆచరించాలి. ఆచరించినప్పుడు ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. ఈ మోక్షనారాయణ బలి అనేటువంటిది ఏంటి, పూర్వమున తాతల ముత్తాతల నుంచే ఒక 5 తరాల వరకు ఎంతమంది అయితే మనకు తెలుసో వాళ్ళ పేర్ల మీద పిండ ప్రధానాలుగా పెట్టించడం. సుమారు అది 50 కావచ్చు, 100 కావచ్చు, 30 కావచ్చు, ఎన్నైనా కావచ్చు పిండ ప్రధానాలు. వాళ్ళకు మళ్ళీ తిలోదకాలు, నల్ల నువ్వులతోనే ఓదకాలు వదులుతూ ఉండాలి. ఇలా చాలా పెద్ద క్రతువు అనేటువంటిది మోక్షనారాయణ బలికి ఆచరించేటిది. మన దగ్గర ఆచరిస్తే వాస్తవానికి ఏంటి అని అంటే 2 లక్షల వరకు రూపాయల ఖర్చు అవుతుంది. కానీ ఇలా కొంతమంది పెట్టుకునే డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పెట్టుకోవడానికి కోసము, వాళ్ళు చూపించుకోవడానికి కోసము, వాళ్ళకి ఆ దోష నివారణ చేసుకోవడానికి కోసం ఏంటి అంటే వాస్తవానికి సంవత్సరానికి 3 సార్లు పోవాలి అనేది శాస్త్రం అక్కడికి. లేదా నీకు కుదిరినప్పుడు సంవత్సరానికి ఒక్కసారైనా సరే వెళ్ళాలి. అది కూడా ఎలా అంటే గోకర్ణ మహాక్షేత్రము తెలుసా నాయన నీకు? తెలిసి వింటాం. గోకర్ణ మహాక్షేత్రం దగ్గరికి ఎవరైతే వస్తారో, ఎవరైతే అక్కడ మోక్షనారాయణ బలి ఆచరిస్తారో వారికి పరిపూర్ణ నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గోకర్ణంలోనే విశిష్టత ఎందుకు తెలుసా? ఎందుకు తెలియదు, కొన్ని చెప్పండి. పూర్వము రావణాసుల వారు తపస్సు చేసి శివుడి దగ్గర ఒక ఆత్మలింగాన్ని తీసుకొని వస్తాడు. అవునా? తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో గణపతి మారువేషంలో గొడ్ల కాపరిగా ఉండేటువంటి మారువేషంలోకి వచ్చేసేసి వెళ్తూ ఉంటే ఈయనకు సాయంకాల సమయం అవుతుంది, లింగాన్ని కింద పెట్టకూడదు ఆ పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి సరైన ఉద్దేశంతో
ఈ యొక్క రావణాసుడు అటు ఇటుగా చూస్తూ ఉంటే గణపతి గొడ్ల గావరిగా కనిపిస్తే, నాయనా నేను సంధ్యావార్చుకునే సమయం అవుతుంది, ఇది నీ దగ్గర పెడతాను, నువ్వు ఇది కాస్త పట్టుకొని కూర్చో నాయనా అని చెప్పేసేసానంటే సరే అని చెప్పేసి అనుకొని ఆ యొక్క లింగాన్ని పట్టుకుంటాడు. పట్టుకునేటప్పుడు ఏమన్నాడంటే, రావణ నాకు సమయం అయితే ఎక్కువ లేదు, మళ్ళీ కాలాతీతం అవుతుంది, నా గొడ్ల నావులు గీవులు తెగేస్తూ ఉంటాయి, కాబట్టి నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, 3 సార్లు నువ్వు రావాలి అని చెప్పేసేసి అని అంటాడు. లింగం తన చేతిలో పెట్టేసి సముద్రం దగ్గరికి వెళ్ళేసేసి ఆ ఒడ్డుకి సముద్రానికి లింగం పెట్టిన చోటికి ఒక సరిగ్గా కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక మునిగి ఇట్లా లేవగానే రావణ అని పిలవడం మొదలుపెట్టాడు. 3 మునుకలు మునిగేసి సంధ్యా ప్రారంభం చేశాడు ఫాస్ట్గా. ఆయన 3 సార్లనే పిలుస్తా అన్నాడు. మొదటిసారి పిలిచాడు, రెండోసారి పిలిచాడు, మూడోసారి పిలిచేసరికి రాకపోతే ఆయనే శివలింగాన్ని కింద పెట్టేశాడు. అది చూసి రావణ బ్రహ్మ అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వచ్చి ఆ లింగాన్ని ఎంత లేపుతున్నా కూడా లేవట్లేదు. ఆ స్థలంలో ఆ లింగం కాస్త ఒక ఆవు యొక్క చెవుగా మాదిరిగా గోకర్ణము అని దాని పేరు. ఓకే. ఆవు చెవు ఎలా ఉంటుందో ఆ రూపంలో ఉంటుంది అక్కడ ఆ స్థలంలో. అయితే అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైన, ఆయన ఇది నా కుమారుడు చేసినటువంటి పని కాబట్టి ఇక్కడికి ఎవరైతే పితృదోషం కింద వచ్చి ఎవరైతే ఇక్కడ మోక్షనారాయణ బలి ఆచరిస్తారో వారికి పరిపూర్ణంగా మోక్షనారాయణ బలి అనేటువంటిది నివారణ చేయడం జరుగుతుంది, పితృదోషానికి నివారణ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసేసి వరాన్ని పొందాడు రావణాసుడు. సంతోషపడ్డాడు. ఇంకో విశిష్టత ఏంటి అని అంటే, ఇక్కడ నా లింగాన్ని స్థాపించావు కాబట్టి దీని పేరు గోకర్ణం కింద ప్రవేశపెట్టిస్తున్నాను. ఎందుకంటే నేనున్నటువంటి స్థలము ఆవు యొక్క చెవు మాదిరిగా తయారవుతూ ఉంటుంది. దాని లోపల చెయ్యి పెడితేనే, లోపల వేలిలా చెయ్యిలు పెడితేనే నా లింగం వాళ్లకు తాకుద్ది, లేకపోతే ఈ ఆత్మలింగం ఎవరికి కనిపించదు అని చెప్పేసి వరాన్ని ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ యొక్క ఆత్మలింగము అదే స్థానంలో అదే వ్యవహారంలో అక్కడ ఉండేసరికి ఈ యొక్క మోక్షనారాయణ బలి ఆచరించడానికి కోసం చాలా మంది అక్కడికి వెళ్ళేటువంటి వారు. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమంది వీడియోలో చూపించారు కాబట్టి చాలా మందికి గోకర్ణం గురించి తెలిసింది. మన పూర్వీకుల నుంచి ఎంతో మంది వెళ్ళినటువంటి క్షేత్రం ఏదయ్యా అంటే ఆ గోకర్ణ మహాక్షేత్రమే. ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళి మోక్షనారాయణ బలి అనేటువంటిది అక్కడ ఆచరించాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆచరించి వచ్చేటువంటి వారు. అందుకోసం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క ఈ డిసెంబర్ 20వ తారీఖున ఇక్కడ ప్రత్యేకంగా మేము బస్సు పెట్టామండి. మీరు పెడుతున్నారు? నేను పెడుతున్నాను. ఎవరైతే ముందుగా ఫోన్ చేసి టికెట్ బుకింగ్ చేసుకుంటారో వారికి అందులో ఒక సీట్ రిజర్వేషన్ అనేది జరుగుతుంది. 2 లక్షల బదులు 45,000 తీసుకొని 45,000లో పూజతో సహా అన్ని భోజనము, కాఫీ, టిఫిన్లతో సహా రాత్రి ఇక్కడ నుంచి బయలుదేరుతాము, నేరుగా గోకర్ణంలో చేరుకుంటాము. ఉదయం పూట కాఫీ, మధ్యాహ్నం పూట భోజనము చేసేసుకొని రిటర్న్ బయలుదేరేసి వచ్చేస్తాము. అంటే పూర్తి మీరే బాధ్యతలండి? పూర్తి బాధ్యత మాదే. గురుగారు ఇందాక చెప్పినట్టుగా మీరు గోకర్ణకి ఎలా వెళ్ళాలని చెప్తూ ఉన్నారు. సో బస్ వివరాలు, పూర్తి వివరాలు ఒకసారి చెప్తారా వాళ్ళకి, ప్రేక్షకులకు కూడా, ఎందుకంటే ఇబ్బంది పడకుండా? సంతోషంగా. ఈ నెల 20వ తారీఖున అమీర్పేటలో సాయంకాలమున మనం బస్సు పెట్టామండి. ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్ చేసినటువంటి ఎడల మీకోసం అనేటువంటిది ఒక సీట్ రిజర్వేషన్ అవుతుంది. పూజా కార్యక్రమంలో పాల్గొనే వారికి మాత్రమే 45,000. వారితో ఎవరైనా అంటే ఒక్కరు కాకుండా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తారు కాబట్టి రాను పోను ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది వారికి సపరేట్గా. కాబట్టి మీరు ముందుగానే మీ కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల్ చేసి మీరు టికెట్ బుకింగ్ పెట్టుకోగలరు 20వ తారీఖున డిసెంబర్ రోజున. కాబట్టి అందరి మోక్షనారాయణ బలి చేసుకునేవారు చాలామంది కూడా నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మీకోసమే ప్రత్యేకంగా ఈ 20వ తారీఖు రోజున గోకర్ణ మహాక్షేత్రంలో మోక్షనారాయణ బలి అనేటువంటిది పెట్టాం. కాబట్టి అందరూ స్పందిస్తారని కోరుకుంటూ స్వస్తి.